నమస్తే మేడం. నమస్తే అండి. నా పేరు బుల్లా మేరీ కుమారి, స్టేట్ ఎస్ఎల్ జనరల్ సెక్రటరీని. అసలు చెప్పండి మేడం, గుంటూరు ఈస్ట్ పొజిషన్ ఏంటి, ఎవరు గెలుస్తారు? ఈస్ట్ పొజిషను మన ముస్తఫా గారు గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి ఆయన చేసినటువంటి మంచి కార్యాల వల్ల నెక్స్ట్ మన నూరి ఫాతిమా గారికి మంచి అవకాశం ఇచ్చారు సీఎం గారు. కాబట్టి నూరి ఫాతిమా గారి మంచితనం, ముస్తఫా గారు పేదల పెన్నిధి అని ఇంకా మంచితనం అనే రెండింటి మీదే రేపు నూరి ఫాతిమా గారే గెలుస్తారు. అది ఫస్ట్ టైం కదా మేడం గారు ఎమ్మెల్యేగా పోటీ చేయడం, గెలుస్తారు? ఈ ఫస్ట్ టైమా కాదండి, తనకి వారసత్వం అనేది ఒకటి ఉంది. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లోనే వాళ్ళకి పొలిటికల్గా వాళ్ళకి వారసత్వంగా ప్రతిదీ వాళ్ళు మంచి కార్యాలు చేస్తూ వచ్చారు. ప్రతిదీ కూడా వాళ్ళు ప్రజాసేవలోనే ఉన్నారు మొట్టమొదటి నుంచి. కాబట్టి ఆవిడకి ఇది కొత్త ఏం కాదు, ఆవిడకి వెనతో పెట్టిన విద్య. కాబట్టి డెఫినెట్గా ఆవిడ ఎమ్మెల్యేగా అర్హురాలు. మేడం గారు చదువుకున్నారు కదా, మేబీ పాలిటిక్స్ వదిలి వెళ్ళిపోతారంటారా? చదువుకున్నారు కాబట్టే దీని మీద అవేర్నెస్ ఉంది కాబట్టి ఆవిడ దిగారు. వెనకంచె వేయరు ఆవిడ. మంచి తెలియగల ఆవిడే, ధైర్యవంతురాలు, మంచి గట్స్ ఉన్న లేడీ. 100 మంది కలిసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేకపోయారు. కాబట్టి ఇక్కడ కూడా ఎంతమంది కలిసినా తూర్పు నియోజకవర్గంలో నూరి ఫాతిమా గారిని ఓడించలేరు. అసలు ఈసారి గెలిచి హ్యాట్రిక్ ఇస్తారంటారా? డెఫినెట్గా ప్రజలందరూ కూడా ఇక్కడ తూర్పులో మన ముస్తఫా గారు చేసినటువంటి మంచి పనుల వల్లే ముస్తఫా గారు అని అంటున్నారే తప్ప ఇంకా వేరే అవకాశం లేదు. 100 మంది చీలికలు చేసి ఇక్కడ ముస్లిమ్స్ నానా వర్గాలుగా చేసిన మైనార్టీ విధానంలో 100 పార్టీలు వచ్చినా కూడా నూరి ఫాతిమా గారు రేపు గెలవబోయే ఎమ్మెల్యే. మీరేమో ఎన్ని వర్గాలు చేసినా నూరి ఫాతిమా గారు గెలుస్తారు అన్నారు. మా సైడ్ పిఎం ఉన్నాడు, నరేంద్ర మోదీ ఉన్నాడు అని వాళ్ళు అంటున్నారు. అసలు నరేంద్ర మోడీయే ముస్లిమ్స్కి పెద్ద దెబ్బ. ముస్లిమ్స్ని తొక్కిపడేయాలనే ఆలోచన నరేంద్ర మోడీది. అటువంటిది మన తూర్పులో ఎక్కువ మంది మైనార్టీస్ ఉన్నారు. ఈ విషయంలో ఖచ్చితంగా వాళ్ళందరూ కళ్ళు తెరవాలి. కాబట్టి బీజేపీ అనేది ఎంకరేజ్ చేస్తే మన మనుగడకే ఇబ్బంది. కాబట్టి తూర్పులో జగన్మోహన్ రెడ్డి గారికే అవకాశం, నూరి ఫాతిమా గారే కాబోయే ఎమ్మెల్యే.